హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాగ్య జాబ్ నోటిఫికేషన్ ఛానల్. స్టాఫ్ సెలక్షన్ కమిటీ నుంచి హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. దీనిలో టోటల్గా 857 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. సో 857 పోస్టులో మేల్ క్యాండిడేట్స్కి అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్కి సపరేట్గా పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఏపీ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఉండే అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. సో వీటికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే భాగ్య జాబ్ నోటిఫికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ ఆప్షన్ మీరు ఆన్లో పెట్టుకుంటే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. వీడియో చూసినప్పుడు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో అయితే ఈరోజు ఎస్ఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయితే చూద్దాము. ఈ నోటిఫికేషన్ ద్వారా హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. సో ఇక్కడ అసిస్టెంట్ వైర్లెస్ ఆపరేటర్ అలాగే టెలి ప్రింటర్ ఆపరేటర్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ డేట్స్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ జూలై 8, 2022 తారీఖు నుంచి జూలై 29, 2022 తారీఖు లోపల మీరు ఈ పోస్టులకి ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మనకు ఒక టేబుల్ ఫామ్ అయితే ఇచ్చారండి. సో ఇక్కడ ఇచ్చినటువంటి డేట్స్ అయితే మీరు ఒకసారి అయితే క్లియర్గా అయితే చూడొచ్చు. నెక్స్ట్ షెడ్యూల్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అక్టోబర్ 2022లో ఉంటుందని అయితే చెప్తున్నారు. ఇక్కడ మనకి డేట్ అయితే మెన్షన్ చేయలేదు, ఓన్లీ మంత్ మాత్రమే మనకి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇక్కడ శాలరీ చూస్తే కనుక 25,500 రూపీస్ నుంచి 81,100 రూపీస్ వరకు అయితే పే స్కేల్ అయితే ఉంటుంది. ఇది బేసిక్ శాలరీ అండి. సో ఇక్కడ మీకు అలవెన్సెస్ అన్నీ కలిపి ఇక్కడ మీకు ఇంకా శాలరీ అనేది 35,000 వరకు అయితే మీకు శాలరీ అయితే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి మేల్ క్యాండిడేట్స్కి ఫిమేల్ క్యాండిడేట్స్కి సపరేట్గా పోస్టులు అయితే ఉన్నాయంటే చూసాము. ఇక్కడ మేల్ క్యాండిడేట్స్కి చూస్తే కనుక 573 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇక్కడ మేల్ క్యాండిడేట్స్లో టోటల్గా ఇక్కడ ఫ్రెషర్స్కి అయితే కనుక 459 పోస్టులు అయితే ఉన్నాయి. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకైతే కనుక 57, డిపార్ట్మెంటల్ వాళ్ళకి 57. టోటల్గా 573 పోస్టులు అయితే ఉన్నాయి మేల్ క్యాండిడేట్స్లో. సో ఇక్కడ ఫ్రెషర్స్లో చూసే కనుక 459 పోస్టులు అయితే ఉన్నాయండి. సో కేటగిరీని బట్టి చూస్తే కనుక అన్రిజర్వ్డ్ కేటగిరీలో 171, ఈడబ్ల్యూసీ కేటగిరీలో 46, ఓబీసీ కేటగిరీలో 102, ఎస్సీ కేటగిరీలో 86, ఎస్టీ కేటగిరీలో 54 అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెన్లో చూస్తే కనుక టోటల్గా 57లో కేటగిరీని బట్టి చూస్తే అన్రిజర్వ్డ్ కేటగిరీలో 21, ఈడబ్ల్యూసీ కేటగిరీలో 6, ఓబీసీ కేటగిరీలో 13, ఎస్సీ కేటగిరీలో 10, ఎస్టీ కేటగిరీలో 7, టోటల్గా 57 అయితే ఉన్నాయి. నెక్స్ట్ డిపార్ట్మెంట్లో అన్రిజర్వ్డ్ కేటగిరీలో 21, ఈడబ్ల్యూసీ కేటగిరీలో 6, ఓబీసీ కేటగిరీలో 13, ఎస్సీ కేటగిరీలో 10, ఎస్టీ కేటగిరీలో 7, టోటల్గా 57 పోస్టులు అయితే ఉన్నాయి. టోటల్గా అన్రిజర్వ్డ్ కేటగిరీలో 213 పోస్టులు, ఈడబ్ల్యూసీ కేటగిరీలో 58, ఓబీసీ కేటగిరీలో 128, ఎస్సీ కేటగిరీలో 106, ఎస్టీ కేటగిరీలో 68, టోటల్గా మేల్ క్యాండిడేట్స్లో 573 పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఫిమేల్ క్యాండిడేట్స్లో చూస్తే కనుక టోటల్గా 284 పోస్టులు అయితే ఉన్నాయండి. సో ఇక్కడ ఓపెన్ కేటగిరీలో ఫ్రెషర్స్కు చూస్తే కనుక 256 పోస్టులు అయితే ఉన్నాయి. కేటగిరీని బట్టి అన్రిజర్వ్డ్ కేటగిరీలో 96, ఈడబ్ల్యూసీ కేటగిరీలో 26, ఓబీసీ కేటగిరీలో 57, ఎస్సీ కేటగిరీలో 47, ఎస్టీ కేటగిరీలో 30 అయితే ఉన్నాయి. టోటల్గా 256. నెక్స్ట్ డిపార్ట్మెంట్లో చూస్తే కనుక 28 అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్ కేటగిరీలో 11, ఈడబ్ల్యూసీ కేటగిరీలో 3, ఓబీసీ కేటగిరీలో 6, ఎస్సీ కేటగిరీలో 5, ఎస్టీ కేటగిరీలో 3, టోటల్గా 28 అయితే ఉన్నాయి. ఇక్కడ టోటల్గా 284 అయితే ఉన్నాయండి ఫీమేల్ క్యాండిడేట్స్లో. అన్రిజర్వ్డ్ కేటగిరీలో 107, ఈడబ్ల్యూసీ కేటగిరీలో 29, ఓబీసీ కేటగిరీలో 63, ఎస్సీ కేటగిరీలో 52, ఎస్టీ కేటగిరీలో 33, టోటల్గా ఫీమేల్ క్యాండిడేట్స్కి చూస్తే కనుక 284 పోస్టులు అయితే ఉన్నాయి. సో మీ కేటగిరీ ఏదైతే ఉందో ఒకసారి చెక్ చేసుకుని మీ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ అనేది ఇక్కడ ఇచ్చినటువంటి మేల్ క్యాండిడేట్స్కి ఫీమేల్ క్యాండిడేట్స్కి ఇక్కడ మనకి సపరేట్గా టేబుల్ ఫామ్స్ అయితే ఇచ్చారు కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఒకసారి డీటెయిల్గా అయితే చూడొచ్చు. నెక్స్ట్ ఈ పోస్టులకి ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఏపీ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా కూడా ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూస్తే కనుక 18 నుంచి 27 ఇయర్స్ లోపు ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా కూడా ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే కేటగిరీని బట్టి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకైతే కనుక 5 ఇయర్స్, ఓబీసీ కేటగిరీ వాళ్ళకైతే కనుక 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించినటువంటి ఒక టేబుల్ ఫామ్ అయితే ఉంది. సో మీరు ఒకసారి చూడండి. నెక్స్ట్ క్వాలిఫికేషన్ ఇక్కడ డీటెయిల్స్. సో ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్స్ 10+2 సీనియర్ సెకండరీ
క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థులు పోస్టులకి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో మీరు ఇక్కడ ఇంటర్మీడియట్తో పాటు ఇక్కడ విత్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ యాజ్ సబ్జెక్ట్ అయితే అడుగుతున్నారండి. సో ఇక్కడ మీకు ఇంటర్మీడియట్లో సైన్స్ సబ్జెక్ట్ కానీ లేదా మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ ఉన్నటువంటి అభ్యర్థులు లేదా నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్స్ ఎన్టీసీ ఇన్ ద ట్రేడ్ ఆఫ్ మెకానిక్ కమ్ ఆపరేటర్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ సిస్టమ్ అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్ ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ క్వాలిఫికేషన్తో పాటు ప్రొఫెషనల్ అటైన్మెంట్స్ అనేది అడుగుతున్నారు. ఇక్కడ ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ ఆపరేటర్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. సో ఇక్కడ కంపల్సరీగా మీకు కంప్యూటర్ నాలెడ్జ్ అయితే అడుగుతున్నారు. టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ వర్డ్ ప్రాసెసింగ్ స్పీడ్ 1000 key depression in 15 minutes. Test of basic computer functions, opening, closing of PC, printing, MS Office usage, saving and modification type test, paragraph setting and numbering. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండి సైన్స్ ఒక సబ్జెక్టు మ్యాథ్స్ కానీ లేదా సైన్స్ సబ్జెక్ట్స్ ఉన్నటువంటి అభ్యర్థులు కానీ అలాగే ఇక్కడ ఇచ్చినటువంటి కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నటువంటి అభ్యర్థులు ఇక్కడ ఇచ్చినటువంటి స్కిల్స్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందని ఇక్కడ మనకి క్లియర్గా అయితే చెప్తున్నానండి. సో క్వాలిఫికేషన్స్ అయితే ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ ఈ పోస్టులకి ఏ విధంగా అప్లై చేసుకోవాలని ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. వెబ్సైట్ అడ్రస్ అయితే ఇచ్చారు https://ssc.nic.in. ఈ వెబ్సైట్ ద్వారా మీరు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ అప్లికేషన్ ఫీజు డీటెయిల్స్ అయితే ఇచ్చారు. అప్లికేషన్ ఫీజు వచ్చేసి మీరు కేవలం 100 రూపీస్ మాత్రమే మీరు ఇక్కడ అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజు ఓసీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు అయితే కనుక 100 రూపీస్, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి అయితే కనుక ఎటువంటి ఫీజు మీరు ఇక్కడ పే చేయాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అలాగే తెలంగాణలో ఉన్నటువంటి అభ్యర్థులు తెలంగాణ రాష్ట్రంలో మీరు ఎగ్జామినేషన్స్ అయితే సెంటర్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ చీరాల, కాకినాడ, గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, నెల్లూరు, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం. సో టోటల్గా 10 ప్లేసెస్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో చూస్తే కనుక హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ టోటల్గా 3 ప్లేసెస్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండ్ మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అయితే ఇచ్చారు. సెలక్షన్ ప్రాసెస్ అంటే ఇక్కడ మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందని ఇక్కడ మనకు ఒక టేబుల్ ఫామ్ అయితే ఇచ్చారు. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది టోటల్గా 100 మార్క్స్కి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఫిజికల్ ఎండ్యూరెన్స్ అండ్ మెజర్మెంట్ టెస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుంది. నెక్స్ట్ ట్రేడ్ టెస్ట్ అయితే క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుంది. ఇక్కడ మీకు టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ వర్డ్ ప్రాసెసింగ్, సో అలాగే స్పీడ్ 1000 key depression 15 minutes, టెస్ట్ ఆఫ్ బేసిక్ కంప్యూటర్ ఫంక్షన్స్ ఇక్కడ ఆల్రెడీ మనం ఇంతకు చూసాము, క్వాలిఫికేషన్స్ దగ్గర చూసాము. ఇవన్నీ కూడా క్వాలిఫైయింగ్ నేచర్లో అయితే మీకు ఇక్కడ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్లో ఉంటేనే ఇక్కడ మనకు ఒక టేబుల్ ఫామ్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ దేర్ విల్ బి నో నెగిటివ్ మార్కింగ్ ఫర్ రాంగ్ ఆన్సర్ అయితే ఇచ్చారండి. సో మీకు ఇక్కడ ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు. సో అదొకసారి అయితే చెక్ చేయండి. నెక్స్ట్ ఎగ్జామినేషన్, సో క్వశ్చన్ పేపర్ వచ్చేసి మీకు హిందీ అండ్ ఇంగ్లీష్ 2 లాంగ్వేజెస్లో మీకు ఇక్కడ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీకు ఒక టేబుల్ ఫామ్ అయితే ఇచ్చారు. జనరల్ అవేర్నెస్ నుంచి 20 క్వశ్చన్స్ 20 మార్క్స్కి అయితే ఉంటాయి. జనరల్ సైన్స్ నుంచి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్కి, మ్యాథమెటిక్స్ నుంచి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్కి, రీజనింగ్ నుంచి 20 క్వశ్చన్స్ 20 మార్క్స్కి, కంప్యూటర్ ఫండమెంటల్స్ ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ వర్డ్, కమ్యూనికేషన్, ఇంటర్నెట్, వీటి వెబ్ బ్రౌజర్ వీటి నుంచి 10 మార్క్స్ 10 క్వశ్చన్స్కి అయితే ఉంటాయి. సో ఇక్కడ టోటల్గా 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో అలాగే సిలబస్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. జనరల్ సైన్స్, ఫిజిక్స్, అలాగే కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, రీజనింగ్ నుంచి. సో ఇక్కడ అలాగే కంప్యూటర్ ఫండమెంటల్స్ సంబంధించి ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ వర్డ్ ఇవన్నీ కూడా ఇక్కడ మీకు సిలబస్ ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారండి. నోటిఫికేషన్ పేజెస్ టోటల్గా 67 పేజెస్ ఆర్ 62 పేజెస్ దాకా అయితే ఉంది. సో కేవలం నేను ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే మీకు ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది. కాబట్టి వెబ్సైట్ ద్వారా మీరు నోటిఫికేషన్ పేజెస్ అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకుని ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు ఒకసారి డీటెయిల్గా అయితే చదివి మీరు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. సో సిలబస్ ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఒకసారి అయితే చెక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్, సో ఇక్కడ మేల్ క్యాండిడేట్స్కి అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్కి సపరేట్గా అయితే ఇచ్చారు. సో ఇక్కడ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ మేల్ క్యాండిడేట్స్కి ఏ విధంగా ఉంటుందని ఇక్కడ చూద్దాము. అప్ టు 30 years లోపు ఉన్నటువంటి అభ్యర్థులకి అయితే కనుక ఇక్కడ 1600 meters లాంగ్
లాంగ్ జంప్ అలాగే హై జంప్ అయితే ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ 30 years లోపు ఉన్నటువంటి వాళ్ళకైతే కనుక లాంగ్ జంప్ అనేది 12.5 feet అయితే ఉంటుంది. అలాగే హై జంప్ 3.5 feet అయితే మీరు చేయాల్సి అయితే ఉంటుంది. అబోవ్ 30 నుంచి 40 years ఉన్నటువంటి వాళ్ళకైతే కనుక లాంగ్ జంప్ అనేది 11.5 feet, హై జంప్ అనేది 3.5 feet అయితే ఉంటుంది. 8 minutes లోపు కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది. అబోవ్ 40 years వాళ్ళకి 9 minutes అయితే ఉంటుంది. లాంగ్ జంప్ హై జంప్, లాంగ్ జంప్ 10.5 feet అలాగే హై జంప్ 3 feet అయితే ఉంటుంది. ఇది మేల్ క్యాండిడేట్స్కి. నెక్స్ట్ ఫిమేల్ క్యాండిడేట్స్కి అయితే కనుక అప్ టు 30 years ఉన్నటువంటి వాళ్ళకైతే కనుక 800 meters 5 minutesలో మీరు కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది. లాంగ్ జంప్ 9 feet, హై జంప్ వచ్చేసి 3 feet అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అబోవ్ 30 నుంచి 40 years ఉన్నటువంటి వాళ్ళకైతే కనుక 800 meters 6 minutesలో కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది. లాంగ్ జంప్ 8 feet, హై జంప్ వచ్చేసి 2.5 feet అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అబోవ్ 40 years ఉన్నటువంటి వాళ్ళకైతే కనుక 7 minutes టైం ఉంటుంది. లాంగ్ జంప్ 7 feet, హై జంప్ 2.5 feet అయితే మీరు చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ క్వాలిఫై అయితే కనుక నెక్స్ట్ మీకు ఇక్కడ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మేల్ క్యాండిడేట్స్ అయితే కనుక హైట్ అనేది 170 centimeters అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. చెస్ట్ అనేది మినిమం 81 centimeters అయితే ఉండాలి. ఎక్స్పాన్షన్ చేసినప్పుడు 85 centimeters అయితే ఉండాలి. ఇది మేల్ క్యాండిడేట్స్కి అండి. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కి హైట్ ప్లస్ చెస్ట్ అయితే చూడడం జరుగుతుంది. నెక్స్ట్ ఫిమేల్ క్యాండిడేట్స్కి అయితే కనుక ఓన్లీ హైట్ అయితే చూస్తారు. ఇక్కడ హైట్ అనేది 157 centimeters ఫిమేల్ క్యాండిడేట్స్ అయితే ఉండాలి. సో ఇక్కడ మీకు ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, వీటిలో సెలెక్ట్ అయినటువంటి వారికి మెడికల్ టెస్ట్ అయితే ఉంటుంది. సో తర్వాత ట్రేడ్ టెస్ట్, క్వాలిఫైయింగ్ టెస్ట్ అయితే ఉంటుందండి. సో ఇక్కడ మీకు ట్రేడ్ టెస్ట్లో రీడింగ్ అండ్ డిక్టేషన్ అయితే ఉంటుందని చెప్తున్నారు. అలాగే టెస్ట్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్ టెస్ట్, ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్, ఇంగ్లీష్ వర్డ్ ప్రాసెసింగ్ స్పీడ్ టెస్ట్, ఇవన్నీ కూడా మీకు ఇక్కడ ట్రేడ్ టెస్ట్లో అయితే ఉంటాయి. సో ఇవన్నీ కూడా మీరు అయితే డీటెయిల్గా అయితే చదవచ్చు. నెక్స్ట్ టెస్ట్ ఆఫ్ బేసిక్ కంప్యూటర్ ఫంక్షన్ అయితే ఇక్కడ మనకి టేబుల్స్ అయితే ఇచ్చారు. ఎంఎస్ వర్డ్ నుంచి అలాగే ఎంఎస్ పవర్ పాయింట్ నుంచి ఎంఎస్ ఎక్సెల్ నుంచి మీకు వేటి నుంచి అయితే ఉంటాయి అనేది ఇక్కడ మీకు టేబుల్ ఫామ్స్ అయితే ఇచ్చారండి. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు ఒకసారి ఈ ట్రేడ్ టెస్ట్కి సంబంధించి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఒకసారి అయితే చూడొచ్చు. సో నేనైతే కేవలం ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే మీకు ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. సో కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నోటిఫికేషన్ పేజెస్ అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకుని మీరు ఇన్ఫర్మేషన్ అంతా చదివి మీరు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ జూలై 29వ తారీఖు వరకు అయితే ఇచ్చారండి. సో ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఈ క్వాలిఫికేషన్ ఉండి ఇంట్రెస్ట్ అభ్యర్థులు అందరూ కూడా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళు, సో సైన్స్ అలాగే మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్ట్ ఉన్నటువంటి వాళ్ళు, అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ ఏదైతే మనకి ఇక్కడ స్కిల్స్ అయితే ఇచ్చారు ఇవన్నీ కూడా చెక్ చేసుకుని మీరు ఈ పోస్టులకి అయితే ఇంటర్వ్యూతో అప్లై చేసుకోండి. అలాగే ఇన్ఫర్మేషన్ మీరు చూసిన తర్వాత మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ తెలిసిన వాళ్ళకి ఎవరికైనా హెల్ప్ అవుద్ది అనుకుంటే ఇన్ఫర్మేషన్ వాళ్ళు కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.